శత్రువులు తన వ్యతిరేకులందరూ జగన్కి వెళ్ళిపోతారు, జగన్ మళ్ళీ బలోపేతం అవుతాడు, మనం కూటమి గట్టా దెబ్బతింటాం కాబట్టి ఆ ఓటు చేయాలి. క్రిందటిసారి పవన్ ఎందుకు పెట్టాడు ఆయన? పవన్ 2019లో విడిగా పోటీ చేసింది ఆయన అభిమానంతోనో లేకపోతే శక్తిని నిరూపించుకోవడానికి కాదు, జగన్కి వచ్చే ఓటు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్కి పోకుండా చీల్చడానికి. ఎందుకంటే ఆయన ప్రత్యామ్నాయం చెప్పుకోలేదు ఆ రోజున. ఫస్ట్ అంతా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఒక 6 నెలల పాటు ఊర్లంతా తిరిగి చివరికి వచ్చేటప్పుడు ఈ జగన్ అధికారంలోకి రానివని అన్నాడు. అక్కడితో అర్థమైపోయింది పబ్లిక్కి తను పరోక్షంగా అయితే అంటే కమ్యూనిస్టుల్ని బీఎస్పీని కలుపుకుని ఫైనల్ గా ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి? జగన్ అధికారంలోకి రానివని. అధికారంలో ఉన్నవాడికి వ్యతిరేకంగా నువ్వు బయటకు వచ్చి అధికారంలోకి ఇంకోటి రానినంటే ఏంటి? ఈయన అధికారంలోకి రావడమే కదా. అంటే ఆ రోజున కూడా ఆల్టర్నేటివ్ లేకుండా చేశాడు. ఈ ఆల్టర్నేటివ్ లేకుండా చేయడం వల్ల అక్కడ జగన్ భారీ మెజార్టీతో గెలిచాడు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పెరగాలి అంటే ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ అంటే వైసీపీ వాళ్ళని వీళ్ళు వేధించాలి, బాగా హెరాస్ చేస్తే. వాస్తవంగా అయితే వైసీపీ వాళ్ళు చాలా మంది బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక భవిష్యత్తుని భయం వేస్తున్నాళ్ళు, ఎక్కడ చేస్తాంలే అనుకునేవాళ్ళు అటు తీసుకొని ఇట్లా బీజేపీలోకి చేరనివ్వట్లేదు వాళ్ళని. బీజేపీలో ఎవరు చేరాలన్నా చంద్రబాబు ఒప్పుకోవాలట. కాబట్టి